నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో చేస్తున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో నేను డబ్బుగంటి వెంకటేశ్వరను కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంకు మన నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిచే ఈ యొక్క నూతన ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క ధర్మకర్త మండలి సభ్యులు మన మంచిగంటి శ్రీనివాసులు గారు చైర్మన్, ధర్మకర్త మండలి చైర్మన్ మరియు ఇతర సభ్యులు 8 మంది ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సన్నపేట పెంచిరెడ్డి గారికి కానీ, అలాగే మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారికి కానీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా చేయాల్సిన మన దేవస్థానం కార్యక్రమం చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మన చైర్మన్ గారు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానాన్ని ఇంకా ముందుకు సాగేందుకు అభివృద్ధి చేసేదానికి ఆయన చాలా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నారని తెలుపుతున్నాను. శ్రీరంగ పరప్రేణ మహా శ్రీ రంగనాథ దేవస్థానం, రంగనాయలపేట, నెల్లూరు. రంగనాయల స్వామి నెల్లూరు ప్రజలందరికీ, భక్తులందరికీ స్వామి యొక్క కటాక్షము, వారి యొక్క ఎలవేల్పై ఉండి ఎన్నో మంది కుటుంబాలలో స్వామి కృపా కటాక్షాలు అందజేస్తూ స్వామి యొక్క కైంకర్యాలన్నింటినీ కూడా మా వంతు మేముగా ఈనాడు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేశాం. ఈనాటి నుంచి స్వామివారికి జరుగుతున్న ప్రతి కైంకర్యం కూడా కార్యనిర్వహణాధికారి అర్చక స్వాములతో కలిసి మాట్లాడుకొని మేము ముందుకు తీసుకెళ్తామని, ఏ ఉభయకర్తకు కూడా అసౌకర్యం కలనీయకుండా ముందస్తుగా వారికి తెలియజేస్తూ వారికి జరగాల్సిన గౌరవాన్ని, ఉభయాన్ని జరిపిస్తూ అన్నిటికీ ఆలోచనలతో రాబోయే రోజుల్లో ఉత్సవాలు ఏవైనా సరే, రథసప్తమి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పగల్పత్తు, రాపత్తు, ధర్మాస ఉత్సవాలు అన్నిటినీ కూడా భక్తుల యొక్క ఆలోచనలు, అర్చకుల స్వాముల యొక్క ఆలోచనతో ముందుకు తీసుకుపోతాను మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఈనాడు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన వెంకటేశ్వర్లు గారు మా చేత చేయించి, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన ద్వారా మేము తెలుసుకొని దాన్ని నడిపిస్తూ అన్నిటిని కూడా పర్యవేక్షణ చేస్తూ మేము అన్నిటికీ ముందుకు సాగిపోతామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంటు వైపు నుంచి మనకు వివిధ ప్రాంతాలతో వారం రోజులు వారోత్సవాలు చేయమని చెప్పని ఒక ఆదేశానుసారంగా స్వామి యొక్క కళ్యాణాలు వివిధ ప్రాంతాల్లో 22వ తారీఖు సాయంత్రము, అలాగే 23, 24, 25, 26, 27, 28 ఈ 7 రోజుల కళ్యాణాలు స్వామివారి వైభవంగా భక్తుల చెంతకే భగవంతుడు వచ్చే విధంగా వారి యొక్క ప్రతి ఒక్క స్వామి కైంకర్యాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకొని భక్తుల యొక్క సౌకర్యంగా స్వామి యొక్క తీర్థప్రసాదాలు అందిస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరియు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మాన్యశ్రీ నెల్లూరు నగర శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ గారిని, అలాగే పెద్దలు సన్నపురెడ్డి పెంచిరెడ్డి గారిని కూడా మేము మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిన కార్యనిర్వాహకాధికారి వెంకటేశ్వర గారికి కూడా నేను ఒక మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
మంచికటి శ్రీనివాసులు, తండ్రి రోషయ్య, అను నేను ఆదాయ సంస్థ విధులను గూర్చిన 1987 సంవత్సరం చట్ట ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించబడనని దైవ సాక్షిగా మనఃసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరం రంగనాయకపేటలో వేంచేస్తున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయునై వాత్సల్యమును పాటించుకు దురుద్దేశితున్న దేవాలయ అభివృద్ధికి దృఢకృతంతో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ విధులను గూర్చిన 1987 సంవత్సరం చట్ట ప్రకారం దానిని సంబంధించిన నియమాలను అనుసరించి వర్తించగలవాడనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రంగనాయకులపేటలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడై వాత్సల్యమును పాటింపక దురదేశ రహితుడై దేవాదాయ అభివృద్ధికి దృక్పథంతో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ విధులను గురించి 1987 సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమ నియమాలను అనుసరించి వర్తించగలవాడినను దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
శ్రీ సాధవ గోపి అని, తండ్రి రమణ అని నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరము రంగనాయలపేటలో వేసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానము ధర్మకర్తగా నియమించిన కారణం నేను నా శక్తి శాతం వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిరపడినై వాచ్యములను పాటించగా ఉద్యోగస్తులైన దేవాలయ అభివృద్ధికి ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ విధులను గురించిన 1980 సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించి నియమం నుంచి వర్తించి వారిని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ బల్లవోలు రమణయ్య తండ్రి చిన్న వెంకట సుబ్బయ్యను నన్ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరం రంగనాయలపేటలోని వేంచేసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణా జ్ఞానముతో నిర్భయుడనై వాత్సల్యమును పాటింపక దురుద్దేశరహితుడనై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ విధులను గూర్చిన 1987 సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవ సాక్షిగా మరియు మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీమతి ఎర్రబోల మాధవి అను నేను శ్రీమతి ఎర్రబోలు మాధవి అను నేను భర్త శ్రీహరి అను నన్ను శ్రీ పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం రంగనాయపేటలో ఏం చేసి ఉన్నా శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విశిక్షణ జ్ఞానముతో నిరపడనై వాత్సల్యమును పాటింపక దురుద్దేశరహితమునై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ విధులను గూర్చిన 1987 సంవత్సరము చట్ట ప్రకారము దానికి సంబంధించిన నియమాలను అనుసరించి వర్తించగల వారనని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అడప లక్ష్మి, భర్త పేరు శ్రీధర్ అను నేను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంను నగనాయలపేటలోని విచ్చేస్తున్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ధర్మకర్తగా నియమించారు. కారణం నేను నా శక్తి సామర్థ్యాలను వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడైన వాత్సల్యముతో పాటింపక దురుద్దేశరహితమైన దేవాలయ అభివృద్ధికే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ విధులను గురించి 1987 సంవత్సరమును చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమాలను అనుసరించి వర్తించగలనని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రియాంక, భర్త వెంకటరమణ అను నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరమున రంగనాయకులపేట వెంచేసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానంకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకమైన విచక్షణ జ్ఞానముతో నిర్భయుడునై వాత్సల్యమును పాటింపుక దురుద్దేశరహితుడై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ విధులను గూర్చి 1987 సంవత్సరమున చట్టము ప్రకారము దానిని సంబంధించిన నియమాలను గురించి వర్తించగల వారినై దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. భర్త కిషోర్ అను నన్ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరమున రంగనాయలపేటలో వేంచేసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానముకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడై వాత్సల్యమును పాటింపక దురుద్దేశరహితనై దేవాదాయ అభివృద్ధికే దృక్పథంతో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ విధులను గూర్చిన 1987 సంవత్సరం చట్టము ప్రకారము దానికి సంబంధించిన నియమాలను అనుసరించి వర్తించగల వారనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
ఈ దొరస్వామి తండ్రి సింగరాచార్యులు అని నన్ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరము రంగనాయకులపేటలో వేయించేసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునకు ఎక్స్ అఫిషియో సభ్యునిగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై వాత్సల్యమును పాటింపక దురుద్దేశరహితుడై దేవాలయ అభివృద్ధి 1987 సంవత్సరము చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సన్నాఫ్ రోషయ్య 2023 శ్రీ స్వామి తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానానికి సభ్యులచే ఎంపిక కాబడిన చైర్మన్గా నేను మీ అందరి సమక్షంలో కూడా ప్రమాణం చేస్తున్నాను. మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ తలపగిరి రంగనాథ దేవస్థానం చాలా ప్రాచీనమైన దేవస్థానం. కశ్యప మహాముని పౌండ్ర యాగంతో ఈ యొక్క స్వామి ఉద్భవించిన ప్రాంతం. పెన్నా నది తీరాన ప్రజలందరినీ కూడా ఆశీర్వదించు స్వామి రూపం. మరి ఈ స్వామి యొక్క అచంచలమైన స్వామి కృపా కటాక్షాలు నెల్లూరు నగర ప్రజలందరికీ భక్తులందరికీ కూడా విదితమే, తెలిసిన విషయమే. మరి అందరికీ తెలుసు ఈ దేవస్థానం అనేది చాలా పాత రోజుల నుంచి భక్తులతో భూరి విరాళాలతో స్వామి యొక్క కైంకర్యాలు ఎన్నో వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నవి. మనకు కూడా తెలుసు స్వామిని వేడుకొన్నంతనే మన యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారమై మనకు అత్యంత సమీపంలో గల పెద్ద పెరుమాళ్ళుగా నెల్లూరు ప్రజలందరికీ కూడా దైవంగా ముక్కోటి ఏకాదశి నాడు ద్వారదర్శ వైకుంఠ శ్రీమన్నారాయణుడుగా మరి మన నెల్లూరు యొక్క ప్రజల యొక్క అదృష్టం స్వామి అత్యంత సమీపంలో మనకు పెద్ద దేవుడిగా ఉండడం. మాకు యొక్క అవకాశం నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు మాకు ఈ అవకాశం ఇప్పించడం, పెద్దలు సన్నపరెడ్డి పెంచలరెడ్డి గారు మాకున్న స్నేహం శ్రేయోభిలాషులుగా మాకు అత్యంత ఆప్తులుగా అనిల్ కుమార్ అన్న మాకు ఈ యొక్క అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. స్వామి చెంత ఉండడం అనేది, ఆయన యొక్క కైంకర్యాల్లో పాలు పంచుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ, ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం ఉంటే కానీ ఈ అవకాశం రాదని మీ అందరు తెలియజేస్తూ, మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలు నెల్లూరు నగర శాసనసభ్యులకి నమస్కరించి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత వైభవపేతంగా జరిపిన మన రంగనాథ దేవస్థానం కార్యనిర్వాహకులైన వెంకటేశ్వర అన్న గారికి, పూర్వపు చైర్మన్ శివాచారి గారు ముక్కోటి ఏకాదశి నాడు మాకు దగ్గరుండి, నేను నూతనంగా వచ్చిన ఆయన నాకు దగ్గరుండి అన్ని పనులు కూడా దాదాపుగా 70% అన్న చేసి పెట్టారు. అలాగే ఇక్కడున్న స్వామి చెంతనున్న అర్చకులు, ప్రధాన అర్చకులు, తదుపరి అర్చకులు అందరూ కూడా స్వామి కైంకర్యాలలో మహా అద్భుతంగా వారి వారి ఇష్టంగా ఉభయకర్తలు ఎక్కడ కూడా ఏమాత్రం అసౌకర్యం కలగనీయకుండా ముందుగానే వాళ్లే అన్నిటినీ సమాయుక్తపరిచి కబురు పంపి, ముందస్తుగా వారి కబురు పంపి వారిని తీసుకొచ్చి ఉభయకర్తలు నడిపిస్తూ ఈ కైంకర్యాలను చేస్తున్న అర్చకుల స్వాముల వారికి, అలాగే ఈనాడు విచ్చేసిన ప్రింట్ మీడియా వారికి కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆహ్వానం పలుకుతూ, మిగతా నా అభిమానులుగా పెద్దలు, పిల్లలు, స్నేహితులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అనిల్ కుమార్ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సోదరులు, మా శాసనసభ్యులు
అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఈనాటి రంగనాయలపేట కమిటీ మెంబర్లకి, చైర్మన్కి మంచిగంటి శ్రీనివాసులు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన వ్యాపారస్తులకి, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ అభిమానులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రంగనాయలపేట టెంపుల్ చైర్మన్ అంటే మహా అదృష్టం. ఎందుకంటే ఆనాటి ఏసీ సుబ్బారెడ్డి గారు కూర్చున్న కుర్చీ, ఆన వెంకటరెడ్డి గారు కూర్చున్న కుర్చీ, పెద్ద పెద్ద రాజకీయ ఉద్దండులు ఈ రంగనాయలపేట చైర్మన్గా ఉన్నారు. దా కుర్చీ నా శ్రేయోభిలాషి, నా స్నేహితుడు మంచిగంటి శ్రీనివాసులకి అడిగి అడగకముందే దాన్ని శాంక్షన్ చేసిన దానికి అనిల్ కుమార్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు నిబద్ధతకి నిదర్శనం సేనయ్య 1995 నుంచి ఒకే మాట మీద బిట్టూలో నడుస్తూ వచ్చాం. ఈరోజు అతనికి ఆ పదవి ఇప్పించిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటు ఇటు కనురెప్ప కూడా తిప్పకుండా నేను ప్రయాణం చేస్తే నా ఎనికేత నడిచిన వ్యక్తి కనుక ఈరోజు ఆ యొక్క చైర్మన్ పదవి అనిల్ కుమార్ యాదవ్ ద్వారా ఇప్పించిన దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ యొక్క రంగనాయలపేట చైర్మన్ అంటే మహామహులు పనిచేశారు. వ్యాపార వర్గాల్లో బిట్టూలో రెండో వ్యక్తి మంచిగంటి సేనయ్య. గతంలో మంక వెంకటేశ్వర యాదవ్ గారు ఈ యొక్క మన బిట్టూ నుంచి వ్యాపార వర్గాల నుంచి పనిచేసినాడు. ఇప్పుడు మన వ్యాపార వర్గాల నుంచి మళ్ళా రెండో వ్యక్తిగా అనిల్ కుమార్ యాదవ్ గారి ఆశీర్వాదంతో చైర్మన్గా ఎన్నికయ్యారు. అందరూ యొక్క సహకారంతో మంచి పేరు తెచ్చుకోవాలని శాసనసభ్యుడు ఈ యొక్క మంచిగంటి సేనయ్యకి అన్ని విధాలా ఆదుకొని మంచి పేరు తెచ్చి వ్యాపార వర్గాలకి అండగా నిలబడాలని చెప్పి శాసనసభ్యులు మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గిరి రంగనాథ స్వామి దేవస్థానం నూతన కమిటీ చైర్మన్ దగ్గర నుంచి సభ్యులు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక 20 రోజుల క్రితం పడినప్పటికీ పండగ, దీనివల్ల కొంచెం ఆలస్యమైంది కమిటీ ప్రమాణ స్వీకారం. కానీ ఒక మంచి కమిటీని వేశాను, ఒక నమ్మకం. దీనికన్నా ముందున్న కమిటీ చాలా అంటే వేసిన తర్వాత అది కొద్దిమంది మామూలుగా చైర్మన్లు ఇది తీసుకున్న తర్వాత కొంచెం ఆ గుడికి ఏదో మంచి చేయాలని ఒక దీంతో తపంతో చేసేవాళ్ళు. ముందున్న కమిటీ బాగా ఎంతో కొంత తృప్తినిచ్చే విధంగా కూడా ఆ గుడికి సంబంధించి, అంటే గతంలో వాళ్ళు కూడా ఏదో విధంగా గుడికి అభివృద్ధికి కానీ కొత్తగా ఏదో ఒకటి పలాంది నూతనంగా తీసుకురావాలనుకున్నారు. పోయిన కమిటీ దానికి సంబంధించి షెడ్డు గిడ్డు అట్లాంటి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా కూడా తీసుకొచ్చారు. ఈ కమిటీ కూడా అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి మంచి సభ్యులనే వేశాం. తప్పకుండా గుడికి మంచి పేరు తీసుకొస్తూ ఇచ్చేసిన భక్తులకి కూడా ఎక్కడ ఒక చిన్న చెడ్డ పేరు కూడా లేకుండా ఇంకా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొందరలోనే ఈ దేవస్థానానికి సంబంధించి కూడా నవాపేటలో ఉన్న కళ్యాణ మండపం కూడా టెండర్స్కి వెళ్ళింది. అక్కడ కూడా ఒక నూతనంగా కూడా ఒక కళ్యాణ మండపం కూడా ఈ టెంపుల్ ద్వారా కూడా తొందరగానే నిర్మించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఒక మంచి గోశాలను కూడా తొందరలో కూడా నిర్మించుకొని ఖచ్చితంగా టెంపుల్కి సంబంధించి ఇంకా మంచి అభివృద్ధి తీసుకొచ్చాం. ఎందుకంటే మనకున్న ప్రధాన దేవాలయాలలో ప్రాచీనమైన చరిత్ర కలిగిన దేవాలయం. మనం మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకుండా ఉంటే చాలు అన్నది ఒక ఇది. సో తప్పకుండా ఈ కమిటీకి సంబంధించి ఏదైతే చైర్మన్గా మంచిగంటి సీన్ అని, ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది పదవులైనా ఏదైనా కూడా అది మనం కోరుకుంటే రావు, అది భగవంతుడి నెత్తి మీద మనకి రాస్తేనే వస్తాయి. ఎందుకు చెప్తున్నాను అంటే ముందున్న చైర్మన్ అయితే కొన్ని అనుకున్న టక్కని ఈరోజు సాయంకాలం అనుకున్నాం తను వేస్తే బాగుంటుందని టప్పని వేసాను శివాన్నని, పోయినసారి చైర్మన్ని. నిజంగానే వేసిన దానికి కన్నా తృప్తి ఇస్తూ మంచి పేరుతో ఎప్పుడు వచ్చే వాళ్ళని భక్తుల్ని చేస్తూ బాగా చేశాడు. అదేవిధంగా ఈసారి సీనన్నను కూడా అదే విధంగానే అయింది. ఒకసారి నేను పెంచిన కూర్చొని ఈసారి మనం ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించి చైర్మన్ వేయాలా అనుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత పెన్షన్ మంచి కంటికి వేస్తే బాగుంటుంది,
ఒకసారి ఆలోచన చేయని తర్వాత రైట్ అన్న అలాగే వేసేస్తామని చెప్పి సీనన్నని చైర్మన్గా వేయటం. సో తప్పకుండా ఆ భగవంతుడు ఎవరైతే ఈరోజు సభ్యుల్ని వచ్చారో ఖచ్చితంగా భగవంతుడు సేవ చేసుకునే అవకాశం, రంగనాథ స్వామిని సేవ చేసుకునే అవకాశం ఉంది వాళ్ళకి. సో ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మంచి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఈ టెంపుల్ ఇంకా కూడా మంచి స్థాయికి, గతంలో చైర్మన్లు ఎంతోమంది మంచి చెప్పినట్టు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ దేవస్థానానికి చైర్మన్లుగా చేశారు. సో ఈరోజు ఒక అవకాశం వచ్చింది. సో మంచి ఆ దేవుడికి సేవ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన దేవస్థానం తరఫున శ్రీవారి వారోత్సవాలు 7 రోజులు జరుగుతాయి. ఆ పాంప్లెట్ ఎమ్మెల్యే గారి చేత ఆవిష్కరిస్తున్నాం.